ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి నా ముందు మాట్లాడిన మిత్రులందరూ చెప్పారు. మహనీయుల జయంతులు, వర్ధంతులు అధికారికంగా చేయటం అనేది ఒక శుభపరిణామం. మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి వారి మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేస్తూనే ఉన్నాము. మేము ఇంకా కృషి చేస్తూనే ఉంటాము. ఎవరైనా స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రముఖులు కానీ, స్టేజ్ ముందు ఉన్నటువంటి మిత్రులు కానీ, ప్రతి ఒక్కరికి ఒకటే విన్నపం, మహనీయుల ఆశయ సాధనలో మనం అందరం ప్రయాణించాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. మేము కూడా బీసీ ఆర్గనైజేషన్ పరంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ మహనీయుల స్ఫూర్తితో ముందుకు పోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చౌక్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అది చాలా భారీ ఎత్తులో జరిగింది. కానీ కార్యక్రమాన్ని కొనసాగించే విషయంలో మరి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ దీక్షని విరమించడం చేశారు. ఏదైనా మేము బీసీ సంఘం నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ గారే కాదు, మహాత్మా జ్యోతిరావు పులే గారు కాదు, మరి ఇంకా మహనీయులు ఎవరు, అందరం ఆశయ సాధనల కోసం మేము ప్రయాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అన్న.